2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. కాదేది కాంట్రవర్సీకి అనర్హం అన్నట్లుగా ఉంటాయి కొన్ని సంఘటనలు. అప్పట్లో కేరళలో ఒక ముస్లిం రెస్టారెంట్ ఓనర్ ఒక ఏఐ తో ఒక పిక్చర్ ని క్రియేట్ చేసిండు. అది ఏంటంటే హిందూ దేవుడైన శ్రీకృష్ణుడు నాన్ వెజ్ బిర్యానీ తింటున్నట్లు క్రియేట్ చేసిండు. తర్వాత అది మత విశ్వాసాలని దెబ్బతీసేలాగా ఉందని అందరూ గగ్గోలు పెడితే ఖండిస్తే ఆ తర్వాత సారీ చెప్పిండు. సేమ్ అట్లాంటి ఒక ఘటనే ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖమైన రెస్టారెంట్ కృతంగా 2 తెలుగు రాష్ట్రాల్లో దానికంటూ ఒక మంచి పేరుంది. స్పైసీ బిర్యానీకి ముఖ్యంగా కృతంగా అనే రెస్టారెంట్ చాలా ఫేమస్. ఇది మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ స్పైస్ డోసే కొంచెం ఎక్కువైంది. సేమ్ ఇందాక చెప్పుకున్నట్లు కేరళ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అదే మళ్ళీ రిపీట్ అయింది. మళ్ళీ సారీ కూడా చెప్పడం జరిగింది. కానీ విషయం ఏంటి తెలుసుకుందాం. తినే అన్నంలో కొంచెం కారం వేయి, కానీ హిందూ పండుగల మీద జోకులయ్యొద్దు. వేస్తే ఏమవుతుంది? అదే ఇప్పుడు జరుగుతోంది, అదే ఇప్పుడు జరిగింది. కృష్ణ తుంగభద్ర నదుల సంగమంగా కృతంగా అనే పేరు, ఆ పేరుకి మీనింగ్ ఇది. ఈ రెస్టారెంట్ కి దీనికోసమే ఆ పేరు పెట్టారు. 2 నదుల్లో రెస్టారెంట్ ని ముంచెయ్యాలి అన్నంత కసి అయితే హిందూ బంధువుల్లో ప్రస్తుతం కనిపిస్తోంది. దాని పేరు పుణ్యమా అని ఈ ఫీలింగే వస్తోంది హిందువుల్లో ఇప్పుడు. ఈ రెస్టారెంట్ తెలుగు వాళ్ళకైతే చాలా దగ్గరైంది. 2 రాష్ట్రాల్లో కూడా, ముఖ్యంగా రాయలసీమ వాసులకు ఈ రెస్టారెంట్ లో ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఉప్పు, కారం, మసాలాలు చాలా గట్టిగా వాడతారు. సో స్పైసీకి కేర్ ఆఫ్ కృతంగా అన్నట్లుగా దాని పేరు విస్తరించింది. ఈ రెస్టారెంట్ లో హిందువులు చాలా పవిత్రంగా భావించే హనుమాన్ జయంతి జరుపుకుంటున్న టైంలో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. ఏం జరిగిందంటే ఫస్ట్ ఒక పిక్ చూద్దాం. హనుమంతుడు ఏకంగా బిర్యానీ, ఆ బిర్యానీ పైన పాలక్ పీసే కనిపిస్తోంది. నిజానికి అది చికెన్ నాన్ వెజ్ లాగా కనిపించట్లేదు. అయినప్పటికీ కూడా సేమ్ సూర్యుడిని అందుకున్నట్లు లంచ్ టైంలో తినే ఫుడ్ కి హనుమంతుడికి అసలు లింక్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది మొదటి ప్రశ్న. ఇది అవసరమా పిక్చర్ ఇట్లా అనేది? రెస్టారెంట్ నిర్వాహకుల సిల్లీ థాట్ ఎట్లా ఉంటాయంటే ఏకంగా దేవుణ్ణి తినే ఫుడ్ లోకి లాగటం వల్ల కృతంగా సంస్థ కూడా వివాదంలో చిక్కుకుంది, తర్వాత తేరుకుంది. తమ ఫుడ్ రెస్టారెంట్ మార్కెటింగ్ కోసం హనుమంతుడి బొమ్మతోటి ఒక ప్రమోషన్ పిక్ ఇట్లా క్రియేట్ చేసిండ్రు. ఇది ఎక్కడో కాదు, హనుమకొండలో. సూర్యుడికి హనుమంతుడికి ముఖ్యంగా వీళ్ళిద్దరికి మధ్య ఉన్న అనుబంధం అయితే మనకు కొత్తగా చెప్పనక్కర్లేదు. చిన్నప్పుడు సూర్యుడిని చూసి ఒక ఫలం అంటే ఒక పండు అనుకొని తినబోతాడు మన హనుమంతుడు. సో ఆ తర్వాత సూర్యుడు, హనుమంతుడు ఇద్దరు కూడా చాలా శక్తిమంతులు కావటం వల్ల గురు శిష్యుల బంధం ఏర్పడుతుంది వాళ్ళిద్దరి మధ్యలో. అందుకే సూర్యుడే గురువుగా హనుమంతుడు అనేక విద్యలు నేర్చుకోవటం మనకు చరిత్ర ద్వారా తెలుసు. అందుకే హనుమంతుడు సూర్యుడి తేజస్సుతో కనిపిస్తాడు అని ఒక మాట కూడా ప్రతీతి. ఇదంతా ఒక హిస్టరీ. అయితే సూర్యుడి స్థానంలో బిర్యానీ పెట్టడం, అదే బిర్యానీ అయినా కూడా బిర్యానీ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇదే ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. కృతంగా రెస్టారెంట్ ఈ బిర్యానీని అందుకోవటానికి హనుమంతుడు ఎగురుతూ వస్తున్నట్లుగా పోస్టర్లో క్రియేట్ చేశారు. దేవుడికి ఫలమో లేకపోతే ఇంకో మంచి సంప్రదాయమైన ఆహారము మనం పెడుతూ ఉంటాం. హిందువులు అంటున్న మాట ఏంటంటే మెడకాయ మీద తలకాయ ఉన్న ఏ ఒక్కడు కూడా దేవుళ్ళకి బిర్యానీ పెట్టాడు. అంతెందుకు ఈరోజు హనుమాన్ జయంతి. ఎక్కడైనా నాన్ వెజ్ బిర్యానీలు అన్న ప్రసాదంలో పెట్టడం మనం చూసామా? ఇంతకు ముందు ఎప్పుడైనా చూసామా? అసలు చూస్తామా? మనం దేవుళ్ళ పండగ అంటే మన దరిద్రం ఎట్లుంటదంటే మనుషులం సకల దరిద్రాలు తినడానికి నిజానికి అలవాటు పడిపోయినాం. కానీ దేవుడి విషయానికి వచ్చేసరికి మాత్రం ఎంతో కొంత నిష్ఠతో ఉంటాం. పూజలో ఖచ్చితంగా సంప్రదాయమైన ఆహారాన్ని తీసుకుంటాం. దేవుడికి ముఖ్యంగా సంప్రదాయబద్ధమైన నైవేద్యాన్ని పెడతాం ప్రసాదంగా. బిర్యానీ లాంటి వాటిని మాత్రం దేవుళ్ళకి పెట్టం. అట్లాగే ముఖ్యంగా హనుమంతుని ఆలయాల్లో హనుమాన్ జయంతే కాదు, ఏ రోజుల్లో కూడా మనం బిర్యానీని ప్రసాదంగా పెట్టడం చూడలేం. సో ఇవి మనం కట్టుబాట్లు అనుకోవచ్చు, మన ఆచార వ్యవహారాలు అనుకోవచ్చు. ఈ రెస్టారెంట్ వాడు మాత్రం బిర్యానీని హనుమంతుడు అందుకున్నట్లు ఒక పోస్టర్ ఇది క్రియేట్ చేయటం. అది చికెన్ బిర్యానీ అయినా కాకపోయినా, అది పాలక్ బిర్యానీనే అయినా కూడా, ఏదైనా సరే, పన్నీర్ బిర్యానీ అయినా కూడా, బిర్యానీ పన్నీర్ అయినా వెజ్ అయినా ఏదైనా సరే దేవుడికి బిర్యానీ ఎందుకు పెడతాం? ఎందుకు పెట్టాలి? అసలు పెట్టొద్దు కదా. ఇది ఇప్పుడు హిందువులు అడుగుతున్న ప్రశ్న. హిందువులంటే దేవుడంటే భయం ఉంటది. హిందువులకి భక్తి ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది మంట తెప్పిస్తున్న టాపిక్ నిజానికి ఇప్పుడు. సో మీ యాప్ నడవడానికి దేవుణ్ణి ఇష్టం వచ్చినట్లు వాడతారా? మా దేవుడైనా మీ దేవుడైనా ఒక కార్టూన్ లాగా మనం వాడొచ్చా? ఒక కామిక్ క్యారెక్టర్ అవుతాడా దేవుడు? ఇప్పుడు మనం కూడా చూస్తుంటాం చిన్నపిల్లలు స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, హనుమాన్
ఈ సినిమాకి కూడా ఒక పేరు, ఒక సినిమాకి హను మ్యాన్ అనే పేరు పెట్టిండ్రు. ఆ సినిమాలో ఎక్కడ డైరెక్టర్ గాని హీరో గాని అంజన్నని దేవుడిగా చూపించిండు, దేవుడిగా కించపరచలేదు. అందుకే అది సూపర్ హిట్ అయింది సినిమా. మరి ఇక్కడ మీ బిజినెస్ కోసం హనుమంతుణ్ణి ఇట్లా చూపిస్తారా అనేదే మొత్తం హిందువులు అడుగుతున్న ప్రశ్న. మొత్తానికైతే బిర్యానీని పెట్టి రెస్టారెంట్ పై ఉన్న గౌరవం, తెచ్చుకున్న ప్రతిష్ట అన్ని దెబ్బతీసుకుంది కృతంగా అనే విమర్శలు ఎక్కువయ్యాయి. సో హిందూ సంఘాలన్నీ కూడా ఈ హన్మకొండలో ఉన్న కృతంగా రెస్టారెంట్కి వెళ్ళి మాట్లాడడం జరిగింది. కృతంగా ప్రపంచ దేశాల్లో ఎక్కువగా విస్తరించిన ఒక తెలుగు రెస్టారెంట్ బ్రాండ్. ఆ కంపెనీనే చెప్పుకుంటుంటుంది ఇట్లాంటి ఒక మాట. అదే స్థాయిలో మన విలువల్ని కూడా ప్రచారం చేస్తేనే బాగుంటది, మనకు గర్వకారణంగా ఉంటది. లేకపోతే చెత్త పంచాయతీలు ఇట్లాంటివి అవుతాయి. హనుమాన్ జయంతి రోజు ఈ లెవెల్ కాంట్రవర్సీని క్రియేట్ చేసి ఆ తర్వాత మెల్లిగా సారీ చెప్పి సర్దుకున్నారు. తప్పును సారీ చెప్పి ఎట్లా సర్దుకున్నారంటే, అంటే సారీ ఒకవేళ హిందూ సంఘాలు వెళ్ళి మాట్లాడకపోతే, ఎవరు ఇష్యూ రేజ్ చేయకపోతే, ఇది ఓకేనా, ఇది కరెక్టేనా అనేది వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉండాలి కదా. అది పాయింట్. ఇప్పుడు ఎట్లా మార్చిండంటే దాన్ని, వెంటనే హిందూ సంఘాలు వెళ్ళి మాట్లాడితే కింద చాట్లో కూడా చూడొచ్చు, సారీ చెప్పిండ్రు, దండం పెట్టిండ్రు, లాస్ట్కి పోస్టర్ని మార్చిండ్రు. పన్నీర్ బిర్యానీ ప్లేస్లో మళ్ళీ హనుమంతుడే ఉన్నట్లు పెట్టిండ్రు అనమాట. సో పోస్టర్ అయితే ఇట్లా మారింది. ఒకవేళ మాట్లాడకపోతే ఇంకా కంటిన్యూ అయ్యేదే పరిస్థితి. మాట్లాడిండ్రు కాబట్టి వాళ్ళు కూడా మాలలో ఉన్నారట. సో వెంటనే సారీ చెప్పి తప్పును ఒప్పుకున్నారు. ఏకంగా దాన్ని డిలీట్ చేసి కొత్తది క్రియేట్ చేసిండ్రు. అసలు తినే ఫుడ్లో దేవుళ్ళను తీసుకొచ్చి సెంటిమెంట్ని పండించాలి అనుకోవటం ఎంత చెత్త ఐడియా అంటే, ఒక్కోసారి మనం కొత్త ఐడియాల కోసం కొత్త కాంట్రవర్సీలు క్రియేట్ చేయడం తప్ప అందులో తెలివి, మన్ను మశానం ఏం ఉండట్లేదు అనేది మాత్రం హిందూవాదుల ఒక పెద్ద వాదన. ఇట్లాంటివి ఇక ముందు ఎవరు, ముఖ్యంగా దేవుళ్ళని తినే ఫుడ్లోకి తీసుకొచ్చి సెంటిమెంట్స్తోని ఆడుకోకుండా ఉండాలని పల్లవి టీవీ ద్వారా మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం.